ప్రేమ అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఆదికాండము 22:2. అప్పుడాయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. ఇది చాలా అత్యున్నత స్థాయి విధేయత, లోతుగా శుద్ధీకరింపబడినటువంటి ఒక వ్యక్తి యొక్క విధేయత. మానసిక క్రైస్తత్వము విశ్వాస పరీక్షకు నిలవలేదు. కొన్నిసార్లు అబ్రహాము గారు ఓడిపోయారు. కరువుకు భయపడి ఐగుప్తుకి ఆతృతగా వెళ్లారు. తన భార్య మాట విని దేవునితో సంప్రదించకుండానే హాగరును భార్యగా తీసుకొని తన ఇంటిలోకి ఎంతో కష్టాన్ని తెచ్చుకున్నారు. ఓడిపోయాడని అబ్రహాము గారిని దేవుడు విడిచిపెట్టలేదు. మనము బలహీనులమని దేవునికి తెలుసు. అబ్రహాము గారు దేవుని మాట వినడం నేర్చుకొని ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మన వ్యక్తిగత ప్రార్థనలో దేవుడు చెప్పిందే వినాలి. ఆత్మకు హృదయానికి మధ్య ఎప్పుడు కూడా సంఘర్షణ ఉంటుంది. ఎల్లప్పుడూ విడవకుండా దేవుని స్వరం మనం విన్నట్లయితే మన ఆత్మ తిరిగి ఉజ్జీవింపబడి అప్పుడది మన శరీరాన్ని, మనసును అదుపులో ఉంచడానికి మొదలు పెడుతుంది. ఎవరైతే వ్యక్తిగతంగా ఒంటరి ప్రార్థనలో గడుపుతారో వారే తేలికగా విధేయులవుతారు. ప్రార్థనలో దేవునితో ఉండడం మంచిది. నీ ఆత్మీయ జీవితంలో పైకి ఎదగడం ద్వారా మొత్తం సహవాసానికి నీవు సహాయకారిగా ఉంటావు. అబ్రహాము గారు తమ కుమారుడు పుట్టే సమయానికి పరిపక్వ దైవజనుడై ఉన్నారు. 25 సంవత్సరాల వయసులో ఇస్సాకు గారు ఉన్నప్పుడు అబ్రహాము గారు దేవునితో ఎంతో ఎదిగారు. తర్వాత విశ్వాస పరీక్ష వచ్చింది. దేవుడు అబ్రహాము గారిని లోకమంతటికీ ఆశీర్వాదకరంగా చేయాలని ఆశించారు. ఆయనకు అవిధేయుడుగా ఉండగా దేవుడు నిన్ను దీవిస్తాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు. అబ్రహాము గారు దేవునికి లోబడ్డారు. ఆయన ప్రపంచంలో ఒక శక్తిగా మారాడు. కొన్ని నదులు సంవత్సరాలైన తరువాత ఎండిపోతాయి. అయితే అబ్రహాము గారి యొక్క విశ్వాసము బలమైన ప్రవాహ జలము వలె క్రీస్తు వారి రాకడ వరకు ఆ ఇసుకపై పొర్లి పారింది. మరియమ్మ గారు గర్భం ధరించడానికి ఆ విశ్వాసమే కారణం. యోసేపు గారు మరియను చేర్చుకుని తన కుటుంబాన్ని కట్టుకునేటట్లు చేసింది ఆ విశ్వాసమే. ఒకానొక దినాన నీ విశ్వాసము దేవుణ్ణి ఘనపరుస్తుందని గుర్తుంచుకో. ఇప్పుడు నీవు బలహీనుడవు కావచ్చు, అయితే నీవు క్రమం తప్పకుండా ప్రార్థన, బైబిల్ పఠనం, సాధన చేస్తూ ఉంటే ఒకరోజు నీ విశ్వాసము నీ తల్లిదండ్రులను బలపరుస్తుంది. విశ్వాసలేమి వల్లే ఈ లోకం నశించిపోతుంది కదా. అబ్రహాము గారి గృహాన్ని దేవుడు సిద్ధం చేశారు. అబ్రహాము గారి యొక్క పనివారు కూడా విశ్వాసంలో ఉన్నత మెట్టు కలిగి ఉన్నారు. ఆయనను కనుపరుచుకోవడానికి నీ జీవితాన్ని తప్ప దేవుడు ఏమడుగుతున్నారు? శ్రేష్టమైన దానితో ఆయనను ఆరాధిద్దాం. ఆయనను వెంబడించడానికి సమస్తాన్ని విడిచిపెట్టే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.